కమ్మ అక్షరం రాలిపోయింది. ఎవరు రాశారు అంటున్నది? ఎవరు ఒకరు రాశాడు. కమ్మ అక్షరం రాలిపోయింది. ఉటావుటిన ఢిల్లీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో దర్శనార్థం ఆ మాతృ దేహాన్ని ఉంచారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఆయన దర్శించుకొని ఆయన మధురా స్మృతులని కొనియాడుతున్నారు. ఆయన బ్రహ్మాండమైన వ్యక్తి. కమ్మ జాతి కిరణము. కమ్మ జాతిని నిలబెట్టిన వాళ్ళు మొదటి వాడు చంద్రబాబు నాయుడు, రెండో వాడు రామోజీ అని చెప్పి మురళీమోహన్ చెప్పాడు. అవునా కదా? మొదటి వాడు కమ్మకి పెద్దవాడుగా ఉండేది చంద్రబాబు నాయుడుతే, రెండో వాడు వచ్చి వెనక నుంచి నడిపిస్తుండేది రామోజీ. పాపం చంద్రబాబు నాయుడికి రైట్ హ్యాండ్ పోయింది. మొత్తం కుప్పకూలిపోయింది పాపం. పాపం నాకు తెలిసి ఈయన సీఎం అయ్యాడని తెలుసో తెలియదు. అది కూడా పాపం 10 రోజుల నుంచి బాగలేదంట. అయ్యో, బాగలేదంట పాపం 10 రోజుల నుంచి. హార్ట్ ఇదైన తర్వాత నుంచి బాగలేదంట. కానీ లైట్ గా చెప్పారంట చంద్రబాబు నాయుడు గెలిచేదంట. అప్పుడేమన్నాడు? ఏంటంటే మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడు కదా. పరిస్థితి ఏముంటుంది నాన్న బ్రో మనిషికి. నేను కూడా హాస్పిటల్లో మనకేం తెలుస్తుంది చెప్పు. హాస్పిటల్లో ఉంటే మనిషి దీన పరిస్థితిలో ఉంటే ఎవరికేం అర్థం అవుతుంది? వాడి హార్ట్ వాడి ఏందా వాడి కథ అని చూసుకుంది. 10 రోజుల నుంచి బాగాలేదు. అది అలా బాధపడతా ఉన్నాడంట. అలా జరిగిపోయింది అసలుకి. తెలీదనే అనుకుంటున్నారు పాపం జనాలందరూ కూడా. జూన్ 1వ తారీఖు 2వ తారీఖు నుంచి పరిస్థితి బాగాలేదు అని అంటున్నారు. అది ఏమైందో వాడి పరిస్థితి. అది ఇంకా రెండో రైట్ హ్యాండ్ వచ్చి ఈయన, లెఫ్ట్ హ్యాండ్ వచ్చి రాధాకృష్ణ. చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో, ఇక రాధాకృష్ణకు అడ్డు అదుపు ఉండదు, మొత్తం శాంతం నగిచ్చేస్తాడు, ఏపీ ఆగమాగం, లోన సంతోషిస్తున్న రాధాకృష్ణ పుంజుకునేస్తాడు ఇంకా భయంకరంగా. అవును, ఏదేం టీవీ ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఈనాడు ఎగిరిపోతుంది, ఎగిరిపోతుంది ఇంకా. అవును, ఆల్రెడీ వీళ్ళు చేర్చుకుంటున్నారు. వాళ్ళు దాత్రిని ఎలా మెయింటైన్ చేశారు, ఇప్పుడు ఏబిఎన్ అలా మెయింటైన్ చేస్తారట. అవును కదా, అవును. ఆయన పటిష్టం చేసుకుంటాడబ్బా. వీళ్ళే మరి సాక్షిని పక్కన పెట్టి. అంటే ఇక్కడ ఓ ట్రిక్ ఉందిరా, నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. సాక్షిలో ఇతను చేసిన తప్పు ఏంటంటే డైరెక్ట్ గా యాజమాన్యం కలిగి ఉండడం పెద్ద నేరం. ఎందుకంటే యాజమాన్యం నువ్వు నేరుగా కలిగి ఉన్నప్పుడు నీకు ఫ్రీ హ్యాండ్ ఉండదు, నువ్వే డంగైపోతూ ఉంటావు. అదే బయట వాళ్ళకి ఇచ్చి, ఇప్పుడు రాధాకృష్ణ రెచ్చిపోతాడు, దాన్ని ఎవడు ఆపలేడు రా, అది సొంతం రాధాకృష్ణదే ఉంటది. నీకు అర్థం కదా? దానిని ఇతను కాపాడుకుంటూ వస్తే చాలు, మిగిలినవన్నీ అతనే చూసుకుంటాడు. అలాంటి సిస్టమ్ ఇతని దగ్గర లేదు, డెవలప్ కాల, అక్కడ దెబ్బతిన్నాడు. అర్థం కదా? ఇప్పుడు చూడు, రామోజీ ఈయన కన్నా ముందు నుంచే ఉన్నాడు, 74 నుంచే ఆయన అధికారంలో ఉన్నాడు కదా. అవును, అదే పత్రికలో ఉన్నాడు కదా. అప్పచెప్పేసి చూడకుండా ఇంకెవరికన్నా అప్పచెప్పేసి పోయిండేది కదా. అవునా కదా, ఏ కనీసం ఈ అనిల్ కో లేకపోతే ఎవరికన్నా అని చెప్పేసి ఉంటే పోయిండేది కదా. వాళ్ళని ఎందుకు వీళ్ళు క్యాచ్ చేయలేకపోయారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందుకు తగిన సిస్టమ్ తయారు చేసుకోదా అది. అవును, సాక్షిలో ఎవరున్నారా అంటే అవుట్పుట్ తెలంగాణ వాడు. అవును, మెయిన్ హెడ్ తెలంగాణ వాడు. ఏం చేయగలరు వాళ్ళు?
అందరిలో నువ్వు రాయించుకొని కొట్టించుకొని చేతులు కాళ్ళు పోగొట్టుకుంటే నీ కడుపు మంట వాడికి ఏం చేస్తుంది? అవును ఈ ఆంధ్రోళ్ళు ఇంతే అని చెప్పి నిన్ను ఎదురించుకోవడం తప్ప. అవును అయిపోయింది, అక్కడ కిల్ అయిపోయింది కదా. అవును. నేను అందుకే రాజశేఖర్ గారు పెట్టా, మాకు ఏంటో మేము చేసి చూపిస్తామని. అదే మొత్తానికి కదా బాబు గెలిచిందే రామోజీకి తెలీదా? అవును. పేదల ఆశాకరణం ఓడిపోయింది, కనుమరుగైపోయింది. ఆయన రామోజీ అట్లట్టున్నాడు ఆయన. అదేలే. కాకపోతే రామోజీకి ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు ఎవరో చూసుకోరు ఈటీవీని, తెలుసా? ఈటీవీ పేపర్ వాళ్ళే చూసుకోవాలి ఇప్పుడు. వాళ్ళే చూస్తారు, వాళ్ళు ఆడపిల్లలే వాళ్ళే చూస్తారు. ఎన్నో 25వ వసంతం 30వ వసంతం మొన్న చేస్తా ఉంటే నేను చూసా. అప్పుడు ఇది దీనికి వసంతాలు యానివర్సరీ చేసుకుంటుంటే అప్పుడు చూపించారు ఈటీవీ గురించి. వాళ్ళ పిల్లలు చేస్తున్నారు ఇప్పుడు అన్ని, మనవరులు మనవరాళ్ళు వాళ్ళు పెద్దతోళ్ళు అయితారు కదా, వాళ్ళు చేస్తున్నారని చూపించారు.